అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఆవరణలో ఈ ఉదయం జరిగిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఖైదీలు, జైలు అధికారులతో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఖైదీల పునరావాసం, మానసిక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనస్సును, శరీరాన్ని నియంత్రించే ఒక అద్భుతమైన జీవన విధానమని కొనియాడారు. మాతృభాష తల్లిపాలు లాంటిది, ఆంగ్ల భాష పోతపాలు లాంటిది అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. రాజానగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల ముగింపు కార్యక్రమంలో దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పద్యనాటకం, అవధానాలు తెలుగువారికే సొంతమైన అద్భుత ప్రక్రియలు, వాటిని కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. మాతృభాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే మిగతా ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవచ్చునని ఆయన అన్నారు. తెలుగు భాష వికాసానికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని, నంది అవార్డులు అందిస్తామని వెల్లడించారు. కేవలం 5 సంవత్సరాల వయసులోనే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శ్లోకాలు, సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సాహిత్యం, ప్రపంచ కవులు వంటి అనేక విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన బాలమేధావి దాసరోజు నిటలాక్షరామను ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు. బాలుడు తన తల్లిదండ్రులు డాక్టర్ దాసరోజు శ్రీనివాసరావు, డాక్టర్ రసజ్ఞతో కలిసి రాజమహేంద్రవరం విచ్చేసి సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదాలు పొందారు. శక్తి చక్రాలు, కల్పాలు, మన్వంతరాలు, శరీర నిర్మాణం వంటి అంశాలపై కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడని, కవిత్వం, కథలు చెప్పడంలోనూ ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడని వీర్రాజు కొనియాడారు. ఎంత చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన జ్ఞాపక శక్తి, జ్ఞానం కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఈ బాలుడు భవిష్యత్తులో దేశానికి గర్వకారణం అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్కృతం, స్పానిష్ వంటి భాషలను అభ్యసిస్తున్న ఈ బాలుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఇప్పటివరకు 150 ట్రోఫీలు, 90 మెడల్ సాధించి 25 బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. 2 చేతులతో సమానంగా వ్రాయగలిగే అరుదైన ప్రతిభ కూడా అతనిలో ఉంది. అంతర్జాతీయ మ్యాగజైన్లో అతని ప్రతిభ ప్రచురితమైంది. విశాఖపట్నంలోని ఇస్కాన్ సంస్థ ఈ బాలుడికి తత్వ చైతన్య నిధి అనే బిరుదును ప్రదానం చేసింది. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో కంప్యూటర్ నేర్చుకునే విద్యార్థులకు పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిఘయానందజీ మహారాజ్ తెలియజేశారు. ఈ శిబిరంలో 150 మంది విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన విద్యార్థులకు కళ్ళజోళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కంటి వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు సాధారణంగా విద్యార్థుల్లో వచ్చే కంటి సమస్యలు గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చరవాణి వినియోగించే సమయం తగ్గించడం గురించి అవగాహన కల్పించారు. పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బంది కరీం, మణికంఠ, సునీత, రాజు, రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి స్వామి సేవ్యానందజీ మహారాజ్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సిబ్బంది వీర్రాజు, రామచంద్రరావు, శ్రీనివాస్, బసవరాజు కుమార్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కెన్యా జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కవిపురపు ఉషా కిరణ్కు కెన్యా రాజధాని నైరోబీలో అంతిమ సంస్కారాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ జూన్ 4న నైరోబీలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం కిరణ్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కెన్యా దేశంలోని ఆయన మిత్రుల సమక్షంలో జరిగాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని బంధుమిత్రుల సందర్శనార్థం నైరోబీలోని సిక్ యూనియన్ క్లబ్లో ఉంచారు. అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్నేహశీలి, నిత్యం చిరునవ్వుతో ఉండే కిరణ్కు ఈ సందర్భంగా కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరం నుంచి వెళ్లిన ఆయన సోదరుడు బిఎస్ఎన్ఎల్ వాసు, ఆయన కుటుంబ సభ్యులు, కిరణ్ సన్నిహిత మిత్రుడు మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ కిరణ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.